बंडी को नंबर कहाँ है मैंने ఒక 10,000 ఉంచుకొని మిగతాది మొత్తం కొట్టేసేయమని చెప్పిన. ఓకే సరే వచ్చేస్తాడు పట్టన్న. రైట్ అన్న. హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. మన దగ్గరికి బ్రదర్ మన ఊరే. సో కార్బన్ క్లీనింగ్ గురించి మనది స్టేటస్ డైలీ చూస్తూ ఉంటారు. సో ఒకసారి చేద్దామన్నా అంటే సరే రాతమ్మి అని చెప్పిన. సో మన దగ్గరికి వచ్చిండు. ఇప్పుడు ఎవరైనా సరే, మన ఇంటోళ్ళైనా సరే, బయట వాళ్ళైనా సరే, ఒకసారి చేపించుకుంటేనే కదా తెలిసేది. ఒక్కసారి మన తమ్ముని అతని రియాక్షన్ గిటంగా ఇప్పుడు బండి పట్ల కార్బన్ క్లీనింగ్ చేసాం కదా, ఒకసారి అతని గిటంగా చెప్తాడు. ఒకసారి వినండి. చాలా అంటే చాలా బెటరు, 100% చేసిన తర్వాత పికప్ ప్లస్ ఇంకోటి మైలేజ్ కూడా బాగానే వస్తుంది. ప్రజెంట్లీ ఇప్పుడైతే 3వ గేర్లో మూవ్ చేసినా కూడా స్మూత్గా అవుతుంది. ఇంతకుముందు అయితే కాకపోతుండే, కానీ ఇప్పుడైతే చాలా బెటర్ అంటే చాలా బెటర్ అనిపించింది. చాలా అంటే చాలా థ్యాంక్స్ నరేష్ భాయ్. ఇంకోటి అది ఇంజన్ సౌండ్ గిటంగా, ఇంజన్ సౌండ్ కూడా వస్తుండే, ఇప్పుడు మొత్తానికి 0 అయిపోయింది. సౌండ్ రాకుండా మొత్తం క్లోజ్ చేసేసిండు. ఇంకోటి ఏసీ కూడా ఇప్పుడైతే బెనిఫిట్ చాలా ఉంది. అంటే 100% మనం సాటిస్ఫాక్షన్ అయితే 100% అవుతాం. ఎందుకంటే కార్బన్ క్లీనింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే హీట్ కూడా కార్లో ప్రతిదీ చిన్న చిన్న బ్లాక్స్ ఉంటాయి కదా, అవి మనము పెట్రోల్ పెట్టి కడగకుండా చిన్న చిన్న బ్లాక్స్ ఉంటాయి కదా, ఆ బ్లాక్స్ గిట్టంగా ఏదైతే కార్బన్ క్లీన్ ఉందో ఆ కార్బన్ క్లీన్ తోటి హెయిర్ ప్రెషర్ వల్ల ఆ కార్బన్ క్లీన్ లోపల లిక్విడ్ దాంతో మొత్తం క్లీన్ అయిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే మనము షోరూమ్ నుంచి తెచ్చిన కార్ సైలెంట్ లాగా అయిపోతుంది. ఎందుకంటే అది మీ ఇష్టం, మీరు చేపించుకోరా అది మీ ఇష్టం. ఎందుకంటే మన దగ్గర వచ్చిన కస్టమర్కి మనం సాటిస్ఫైడ్ చేయడం మన బాధ్యత. కాబట్టి ఎలాగైతే మన కస్టమర్ వస్తారో దాని పట్ల మనము మీకు ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తున్నాం. ఎందుకంటే మనది గిటంగా అవతల 10 మందికి తెలిస్తే ఎవరు డబ్బులు ఊకే రావు అని చెప్తారు కదా మన జ్యువెలరీ అతను. అందుకే అంటున్నా, డబ్బులు ఊకే రావు. ఒకసారి చేపించుకుంటే మంచి రన్నింగ్ ఉంటుంది బండి. కాబట్టి దయచేసి మీరు చేపించుకోపోయినా అది మీ ఇష్టం. మన బండి మంచిగా ఉండాలంటే చేపించుకోవాలి, వద్దు అనుకుంటే లైట్ తీసుకోవాలి, అంతే. అంతకుమించి ఇంకేం చెప్పాం మేము. థ్యాంక్ యూ సో మచ్.